ఈ మధ్య కేటీఆర్ గారు పట్టుసీమ ప్రాజెక్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్ పెడుతూ ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంటు చాలా పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. అంటే కేటీఆర్ గారు చెప్పిందేందంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టా రైతులకు నీరిస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అవకాశం ఉన్నా సరే తెలంగాణ రైతాంగానికి నీరివ్వలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టారు కేసీఆర్ మీద ఉన్న కోపంతో అనేది కేటీఆర్ చెప్పుకొచ్చిన మాట. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పోలుస్తూ అక్కడేమో పట్టుసీమ ద్వారా నీరిస్తుంటే ఇక్కడ కాళేశ్వరం ద్వారా అవకాశం ఉన్న రైతులకు నీరివ్వటం లేదు అనేది కేటీఆర్ గారు చెప్పదలుచుకున్న పాయింట్. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూపిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వెక్కిరించడం అనేది పొలిటికల్‌గా కేటీఆర్ గారి లైను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్సే. కానీ పట్టుసీమకైన ఖర్చు కేవలం 1300 కోట్లు. కాళేశ్వరానికైన ఖర్చు ₹1,00,00,000 దాదాపుగా. అయితే పట్టుసీమ గత 10 సంవత్సరాలుగా రన్నింగ్‌లో ఉంది. ఈ 10 సంవత్సరాల్లో 440 టీఎంసీలు కృష్ణా డెల్టా రైతులకు నీరిచ్చారు. అంటే సంవత్సరానికి 40 టీఎంసీలు. 1,00,000 ఎకరాలు దానివల్ల సాగైంది. 1,00,000 ఎకరాలకు పైగా. 50,000 కోట్ల లబ్ధి కృష్ణా డెల్టా రైతులకు జరిగింది. 50,000 కోట్ల లబ్ధి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకైన ఖర్చు ₹1,00,000 కోట్ల దాదాపుగా. దీనివల్ల ఎన్ని టీఎంసీలు వాటర్ ఇచ్చారు ఇప్పటివరకు అంటే రన్నింగ్‌లో ఒక 5 సంవత్సరాలు గట్టిగా కాళేశ్వరం ఉంది. 5 సంవత్సరాల కాలంలో 100 టీఎంసీలు మాత్రమే వాటర్ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 20 టీఎంసీలు. ₹1,300 కోట్ల ప్రాజెక్ట్ అయినటువంటి పట్టుసీమ సంవత్సరానికి 40 టీఎంసీల వాటర్ ఇవ్వగలిగితే, ₹1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ద్వారా కేవలం 20 టీఎంసీలు మాత్రమే సంవత్సరానికి రైతాంగానికి కేసీఆర్ కూడా వాటర్ ఇచ్చింది. ఆ ప్రాజెక్టు కట్టిన అతనే సంవత్సరానికి 20 టీఎంసీలే వాటర్ ఇవ్వగలిగాడు కేసీఆర్ గారు. అంటే చూడండి, పైగా ఈ ₹1,00,000 కోట్ల దాదాపుగా అప్పే. దీనికి సంవత్సరానికి ₹10,000 కోట్ల ఇంట్రెస్ట్ కట్టాలి. ₹5,000 కోట్ల పంపులు ఆన్ చేసినందుకు కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒక ₹15,000 కోట్ల బడ్జెట్ ఈ ప్రాజెక్టు వాడినా వాడకపోయినా సరే. అంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఎంతో తెలియదు కానీ ₹45,000 కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు రైతాంగం మీద, అంటే తెలంగాణ ప్రజల మీద పడింది. మరి ఈ ఇంట్రెస్ట్ కట్టేది ప్రజలేగా, ప్రజల డబ్బేగా. ఈ కరెంటు బిల్లులు కట్టేది ప్రజల డబ్బేగా. సో ₹45,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రజల మీద పడింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి, పట్టుసీమ ప్రాజెక్టుకి ఉన్న తేడా చెప్తున్నా మీకు నేను. ₹1,300 కోట్ల ప్రాజెక్టు ₹50,000 కోట్ల క్రియేట్ చేయగలిగితే, ₹1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు ఇప్పటివరకు 3 సంవత్సరాలు 45,000 బడ్జెట్ మిగిలిచ్చింది. చూడండి, అంటే దూరదృష్టితో ప్రాజెక్టు కడితే ఎలా ఉంటుంది, కేవలం ఏదో కట్టాలి కాబట్టి కట్టి కమిషన్ల కోసం కడితే ఎలా ఉంటుంది అనటానికి ఈ 2 మన కళ్ళ ముందు కనపడుతున్న ఎగ్జాంపుల్స్. నిజానికి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కానీ సరిగా కట్టారా? మేడిగడ్డ డ్యామ్ కుంగిపోవటం, అన్నారం సుందిల దగ్గర బొంగలు ఏర్పడటం, ఇవన్నీ మనకు తెలుసు కదా. సో కాబట్టి జరిగిన తప్పు జరిగింది. కాకపోతే ఇప్పటికీ నేనేమంటానంటే, ఉన్నంతలో కాళేశ్వరం ప్రాజెక్టుని ఎలా వాడుకోవచ్చో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆలోచించి చేయాల్సిన మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్టుని వాడుకలో తీసుకొస్తే మంచిది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రజల పట్ల గుడిబందగా అది మారింది కాబట్టి. ఇది. థ్యాంక్ యూ.